డిమార్ట్ లో షాపింగ్ చేసుకుని బయటకు వస్తుంటే బయట అందరు ఐస్ క్రీమ్లు తింటూ కనిపించారు. వాళ్ళందరినీ చూసేసరికి మాకు కూడా తినాలనిపించింది. అవును గానీ చిన్నప్పుడు ఇలాంటి ఐస్ క్రీమ్స్ కొనుక్కున్నప్పుడు చివర కొరికి పీల్చితే ఐస్ క్రీమ్ అంతా కోన్ లోకి వచ్చేది. మీరు కూడా చిన్నప్పుడు ఇలా చేసేవాళ్ళ? నేనైతే ఐస్ క్రీమ్ కొన్న ప్రతిసారి ఇలాగే తినేదాన్ని. సరుకులు కొనడానికి కొన్నాం గానీ మోసుకెళ్ళడానికే కష్టం. మా తమ్ముడు అయితే బాహుబలి లాగా 2 కవర్లు మోసుకొస్తున్నాడు చూడండి. ఆఖరికి మా రీతు కూడా ఆయిల్ క్యాన్ పట్టుకొచ్చింది. డిమార్ట్ బయట వరకే లేండి మా తిప్పలన్నీ. బయటికి రాగానే ఆటో ఎక్కేసాము. మీ అమ్మ వాళ్ళకి మీరిద్దరు ఆడపిల్లలే అన్నారు కదక్క, మరి తమ్ముడు తమ్ముడు అంటున్నావు ఎవరని అడుగుతున్నారు. మా పిన్ని కొడుకు, మా అమ్మ వాళ్ళ చెల్లి కొడుకు. పేరుకి పిన్ని కొడుకే గానీ మేమందరం ఒక ఇంట్లో పిల్లల్లాగే ఉంటాము. వాళ్ళు చిన్న పిల్లలప్పుడంతా నేను వాళ్ళ దగ్గరలోనే ఉన్నాను. ఎప్పుడు వాడిని సంకలో వేసుకొని తిరుగుతానే ఉండేదాన్ని. నిన్న మొన్నటి వరకు గుంటూరులోనే కాలేజ్ చదువుతుండేవాడు కాబట్టి ఎప్పుడన్నా ఒకసారి వచ్చి వెళ్తుండేవాడు. ఇంకా ఆ ఛాన్స్ కూడా లేదు చెన్నై. ఇంకా షాపింగ్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మకి తమ్ముడికి సుగంధ సోడా కల్పించాను. అమ్మకి నేను కల్పించే ఈ సోడా అంటే చాలా ఇష్టము. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్.